గ్రేట్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. జనవరి 26 సండే శుభాకాంక్షలు అందరికీ కూడా. అలాగే ఈరోజు 75th హ్యాపీ రిపబ్లిక్ డే గ్రీటింగ్స్ అండ్ విషెస్ టు యూ ఆల్. అలాగే మరొక విషయం కూడా ఉంది. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే మన గ్లోబల్ లీడర్ ఎల్సీ మెంబర్ మిస్టర్ మార్టిన్ డిగార్మో సార్ గారిది ఈరోజు ఆయన బర్త్డే. మనందరి తరపున అతనికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే ప్రతిరోజు చాలామంది ఫౌండర్స్ అడుగుతూ ఉన్నారు, మెసేజెస్ చేస్తూ ఉన్నారు, అనేక రకాలైనటువంటి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు అప్డేట్ కోసం. అంటే సార్ మాకు అప్డేట్ కావాలి, మన ఆన్ ప్యాసివ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయి, ఇలాగా చాలామంది మనకు అడగడం జరుగుతుంది. ఓకే అండి, ఇదంతా ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ వచ్చేసి అసలు పాత వీడియోస్ యాష్ గారు ఒక 2 years బ్యాక్, 3 years బ్యాక్, 4 years బ్యాక్ మాట్లాడినటువంటి ఆ వీడియో కంటెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఇప్పుడు వాళ్ళు లేటెస్ట్గా వాళ్ళ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడో మాట్లాడినటువంటి దిలాన్ సార్ ఆడియో వాయిస్లన్నీ తీసుకొని ఇంకా మా వాయిస్ కానీ ఇంకా సీనియర్ల వాయిస్ కానీ అన్నీ తీసుకొని ఎప్పుడెప్పుడో మాట్లాడినటువంటి వాయిస్లంతా ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో కంటెంట్ చేసి మీ అందరికీ దాన్ని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. దీన్ని అందరూ వినేసి అంటే పెండింగ్ ఫౌండర్ మెయిల్లో 2022 దాదాపుగా జూలై ఆగస్టు నుంచి డిసెంబర్ 31st వరకు మనకు మొత్తం పెండింగ్ ఫౌండర్ మెయిల్స్ని యాక్టివేట్ చేసుకునే అవకాశం కల్పించారు యాష్ గారు. ఆ టైంలో వచ్చిన అకౌంట్స్ హోల్డర్స్ అందరూ కూడా ఫౌండర్ అకౌంట్స్ అన్నీ కూడా ఒక సబ్జెక్ట్ విషయం తెలియక, ఆన్ ప్యాసివ్ గురించి పూర్తి స్థాయిలో వాళ్ళకి అవగాహన లేక చెప్పక జస్ట్ వాళ్ళకు ఒక ఫౌండర్షిప్ ఇద్దామనే మంచి సహృదయంతో బ్లెస్సర్లు అయితే ఇచ్చారు. బట్ వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండడం వల్ల వాళ్ళు కొన్ని అకౌంట్లు ఒక ఐడితో సరిపెట్టుకోకుండా కొన్ని ఐడీలు తీసుకోవడం, తర్వాత వాళ్ళు ఏది వినుకోకుండా మాకు జస్ట్ మేము ఇప్పుడు ఎంటర్ అయిపోతే మాకు తర్వాత డబ్బులు వచ్చేస్తాయంట, ఈ ఫౌండర్షిప్ క్లోజ్ అయిపోతే ఇంకా ఇన్కమ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆ టైంలో రావడం జరిగింది. ఇలాగా టోటల్ చాలామంది ఆ టైంలో వచ్చినటువంటి అకౌంట్ హోల్డర్సే ఈరోజు చాలా కన్ఫ్యూషన్లో ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్యానిక్ అయ్యే అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు ప్యానిక్ అయ్యే అవసరం లేదు. సీనియర్స్ మేమందరం కూడా చెప్తూనే ఉన్నాం. మేము ఎవ్రీడే ఎన్నో వెబినార్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ నేషనల్ వైజ్ కావచ్చు, ఇంటర్నేషనల్ వైజ్ కావచ్చు, లోకల్ వైజ్ కావచ్చు, ప్రతి ఒక్క వెబినార్స్ని, వాళ్ళ యొక్క ఆడియో మెసేజెస్ని, వాళ్ళ యొక్క ఇమేజెస్ని అన్నీ కూడా మేము ప్రత్యేకంగా చూస్తూ వాటిని అర్థం చేసుకుంటూ మీకు అర్థమయ్యే విధంగా మల్టీ లాంగ్వేజెస్లో మేము ఎన్నో విషయాలు మీకు చేరవేస్తున్నాం. కానీ ఎవరు ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఆన్ ప్యాసివ్ గురించి నేను కానీ ఇంకెవరైనా కానీ ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము సబ్జెక్టు పరంగా ఓ పట్టుతో మాట్లాడగలుగుతాం తప్పించి అప్డేట్స్ ఇవ్వడానికి మాకెవరికీ ఛాన్స్ లేదండి. మాకే కాదు, ఎవరికి ఛాన్స్ లేదండి. ఇప్పుడు మార్టీ గారు, క్రిస్ గారు కూడా ప్రతిరోజు వాళ్ళు ఎపిసోడ్స్ చేస్తూనే ఉన్నారు. ఆ ఎపిసోడ్స్లో అంతా కూడా ఎక్సలెంట్గా ప్రస్తుతానికి మన పని ఎలా జరుగుతుంది ఆన్ ప్యాసివ్లో యాష్ గారు, టెక్ టీమ్ బృందం అంతా కలిసి ఎలా వర్క్ చేస్తూ ఉన్నారు, ఎలాంటి డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి, మనం ఎలా ఉండగలుగుతున్నాం, ప్రతి దేశంలో వాళ్ళ స్థాయి తగ్గట్టుగా ఎలాంటి ఇన్కమ్ సోర్స్ అనేది అవైలబిలిటీ ఉండొచ్చు, ఎలాగా మనం దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు అనే అటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళు ఎక్సలెంట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంతే తప్పించి ఎప్పుడు కూడా ఒక డేట్ ఖరారు చేయలేదు. ఎందుకంటే ఇట్స్ ఎ టెక్నికల్ ప్రాసెస్. మనకు ఓ కనెక్ట్ 2.0 ఈజ్ లోడింగ్ అని చెప్పేసి దిలాన్ సార్ దాదాపుగా 1 week బ్యాకే మనకు పోస్ట్ చేయడం జరిగింది. ఒక 6 days బ్యాకే మనకు పోస్ట్ చేయడం జరిగింది, ఓ కనెక్ట్ 2.0 ఈజ్ లోడింగ్ అని. ఓకే, కాబట్టి అంటే లోడింగ్ అవుతుంది అంటే అది నాకు తెలిసి ఆల్ఫా టెస్ట్లో ఉంటుంది, రైట్? ఆల్ఫా టెస్ట్ కానీ బెటా టెస్ట్ కానీ వాటిలో టెస్టింగ్ మోడ్లో ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే ఓ కనెక్ట్ 2.0 అనేది ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. ఇప్పుడు ప్రజెంట్ దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇంటిగ్రేట్ చేసి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది రెడీ అయితే యాష్ గారు మనకంటే ముందుగా ఉన్నారు మనకి ఇవ్వడానికి. ఓకే, మనం మెయిన్ మన ఆయుధాలే మన టూల్స్. ఓకే, మన కంపెనీకి పిల్లర్సే మన టూల్స్. ఇది మనందరం గుర్తుంచుకోవాలి. అందుకని ఆ టూల్స్ అన్నింటినీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్లో మనకు www.onpassive.com వెబ్సైట్ కూడా మనకు పూర్తి స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనకు ప్రతిరోజు ఒక్కొక్క వెబ్సైట్ థీమ్తో మన ముందుకు రాబోతోంది.
హ్యాపీగా ఉండండి. అన్నీ జరుగుతూ ఉన్నాయి, పనులన్నీ జరుగుతూ ఉన్నాయని మనకి ప్రతిరోజు ఎంతో అప్డేట్ వస్తూ ఉంది. అప్డేట్ ఓన్లీ జరుగుతున్న పరిణామాల మీద మాత్రమే వస్తున్నాయి తప్పించి డేట్స్ ఎప్పుడు కూడా ఖరారు కాలేదు. కానీ మనమందరం కూడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ప్లస్ లీడర్స్ వాయిస్ బట్టి ఏం జరగవచ్చని ఒక అంచనాల ప్రకారం మాత్రమే మేము డేట్లు ఇచ్చి మేము కాన్ఫిడెన్స్గా సెలబ్రేషన్స్ చేసుకుంటాం అవి అని మేము చెప్తున్నాం తప్పించి పక్కాగా ఇన్ఫర్మేషన్ మాకు ఎవ్వరికీ లేదండి. నాకే కాదండి, ఎవ్వరికీ లేదు. గ్లోబల్ లీడర్స్ ఎల్సీ మెంబర్స్కి కూడా లేదండి. ఒక టెక్ టీమ్కి యాష్ గారికి తప్ప ఎవరికీ తెలియదండి ఈ విషయాలు. యాష్ గారితో కలిసి పనిచేసేటువంటి టెక్ టీమ్ ఇంజనీరింగ్స్ కానీ మెకానికల్ ఇంజనీరింగ్స్ కానీ వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మాత్రమే హై అఫీషియల్ ఇంజనీర్స్కి మాత్రమే ఈ విషయాలు తెలిస్తే తప్పించి ఇంకా ఎవరికీ తెలియదు. అది కూడా సెపరేట్ కేటగిరీస్ ఉంటాయి. ఒక కేటగిరీలో ఉన్న మేనేజర్కి ఇంకో కేటగిరీలో జరుగుతున్న విషయాలు ఏమీ అర్థం కావండి. అలాంటి వర్క్ని యాష్ గారు ఇస్తూ ఎవ్రీడే మన కోసం ఎంతో బ్యాక్ ఎండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. మనం అన్ని రకాలుగాను ఫుల్ ఫిట్నెస్ ఉన్నాం. వెరీ సూన్ మనకి టూల్స్ రావడమే లేటు. ఎవ్రీథింగ్ అన్నీ కూడా బయటికి వదులుతామని కూడా మనకి మనం రీసెంట్గా మనకు చెప్పడం జరిగింది. అద్భుతం అండి. లాస్ట్ టైం December 24th నైట్, అంటే మనకి ఇక్కడ 25th, అక్కడ వాళ్ళ 24th, మనకు ఆయన వచ్చి క్రిస్మస్ డే రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే ఆ రోజు ఒక మాట కూడా అన్నారు, వర్క్ మొత్తం కంప్లీట్ అయితే నేనే మీ ముందుకు వస్తాను, అన్నీ తీసుకొని వస్తాను, మీ ముందుకు వస్తాను చెప్పారు. అంతవరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత January 2nd వచ్చింది మెసేజ్, సూపర్గా వచ్చింది. ఎందుకంటే మన వరకు సక్సెస్ఫుల్గా జరుగుతుందంట. ఇక్కడ మనం సంతోషించాల్సిన విషయం. ఆన్ ప్యాసివ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్ ఎక్కడ కూడా ఏ ఆటంకాలు లేకుండా, చాలా ఇబ్బంది లేకుండా ఎక్సలెంట్గా జరుగుతుందంట. టెక్ టీమ్ బృందం చాలా కష్టపడుతున్నారు. యాష్ గారు కూడా చాలా అహర్నిశలు కష్టపడుతున్నారు. కాబట్టి వాళ్ళ కష్టాన్ని ఈరోజు వాళ్ళు ఎంతో ఆనందంగా పంచుకున్నారు January 2nd. అందుకే అన్నారు యాష్ గారు, ఎవరి మాటలు వినొద్దండి, ఎక్కడ కూడా ఏది చూసినా మీరు అన్నీ కూడా నిజాలు అనుకోవద్దండి. కేవలం పాపప్లో మాత్రమే, ఓఎస్లో మాత్రమే మీరు ఫాలో అవ్వండి, ఓఎస్ని మాత్రమే ఫాలో అవ్వండి, ఓఎస్లో ఉన్న పాపప్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఓఎస్లో మాత్రమే మీరు టైం స్పెండ్ చేయండి. అందుకే యాష్ గారు చెప్పారు, ఐఎమ్ ఫైర్డ్ అప్ టు చేంజ్ ద వరల్డ్ అని. ఆర్ యూ రెడీ అన్నారు. అంటే ఆయన రెడీగా ఉన్నారు, ప్రపంచానికి మొత్తం అందించడానికి మండిపోతున్నారు మన యాష్ గారు. ఫస్ట్ మన సిస్టమ్ బయటకు లాంచ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకు వచ్చేది సెకండ్ మనకు మనీనే అండి. మనకి ఏమి కావాలో అవన్నీ కూడా రెడీగా ఉన్నాయి అని మనకి ఎప్పుడో చెప్పారు. వర్క్ ప్రాసెస్ జరుగుతోంది కాబట్టి డిలే అవుతుంది. ప్లస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫినిషింగ్ దీంట్లో స్టేజ్లో ఉన్నాయి అని చెప్పి కూడా, ఫైనల్ స్టేజ్లో ఉన్నాయని కూడా మనకు చెప్పారు. ఎవ్రీథింగ్ ఒక్కసారి మార్కెట్లోకి మనం వచ్చామంటే, ఆన్ ప్యాసివ్ అని వచ్చామంటే ఆఫ్ అనేది ఎప్పుడు ఉండదు. ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఆన్ ప్యాసివ్ అంతే, ఆన్ ప్యాసివ్. కాబట్టి కొద్దిగా ఓర్పు సహనంతో మనం ఇన్నాళ్లే వేచి ఉన్నాం, మరికొద్ది రోజులు వేచి ఉందాం. ఎప్పుడైనా మన ముందుకు రావచ్చు మన ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టమ్ పూర్తి స్థాయిలో. మన వెబ్సైట్ కూడా మనకి ఇంపార్టెంట్. onpassive.com వెబ్సైట్ అనేది ప్రపంచానికి చాలా అవసరం. ఎక్కువగా ట్రాఫిక్ తీసుకొచ్చేది మన onpassive.com వెబ్సైట్. అక్కడ రిజిస్టర్ అయిన కస్టమర్స్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఓఎస్లోకి వస్తారు, ఆన్ ప్యాసివ్ ఈకోసిస్టంలోకి వస్తారు. అంటే మనకు వెబ్ అప్లికేషన్స్ రావాలి, మొబైల్ అప్లికేషన్స్ కూడా మనకు అందుబాటులో ఉండాలి. అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజెంట్ మనకున్నటువంటి ఓఎస్ ఈకోసిస్టంలో ఒక ఓ ఫౌండర్ యాప్ తప్పించి మిగతావి ఓ మెయిల్ కానీ, ఓ ట్రిమ్ కానీ, ఓ నెట్ కానీ, ఓ ట్రాకర్ కానీ, ఓ కనెక్ట్ కానీ, ఇలాంటి టూల్స్ ఏవి కూడా మనకు అక్కడ కనిపించట్లేదు. అలాగే చాలామంది ఫౌండర్స్కి కూడా మై ప్రొఫైల్లో ఫౌండర్ బ్యాడ్జ్ లేదు, పేర్లు కూడా కనిపించట్లేదు, వాళ్ళ డేటా డీటెయిల్స్ కూడా కనిపించట్లేదు. నో ప్రాబ్లం, అవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూ. ప్రజెంట్ బ్యాక్ ఎండ్ జరుగుతున్నది అదే పని. ప్రతి ఒక్క వర్క్ కూడా పిన్ టు పిన్ ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎప్పుడు మనకు అందించాలో యాష్ గారికి బాగా తెలుసు. ఆయన చెప్పాం కదా, ప్రతి ఒక్క కంపెనీకి ఒక CEO ఉంటారు, కానీ ఈ ప్రపంచానికి CEO మన యాష్ ముఫారే గారు. ప్రపంచంలో ఉన్న టెక్నాలజీకి CEO మన యాష్ ముఫారే గారు. యూనివర్సల్ CEO మన యాష్ గారు. ఇది మనం గుర్తుంచుకోవాలి. చాలా గొప్ప మేధస్సు కలిగినటువంటి వ్యక్తి, చాలా మంచి మనస్సు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టే హార్ట్ టు హార్ట్ కన్వర్సేషన్ పెట్టారు మనకు అప్లిఫ్ట్ హ్యుమానిటీ ద్వారా. ప్రజెంట్ ఫ్రెండ్స్, మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం 29 లోపు మనకు రాగలుగుతుంది ఓఎస్ అని మేము ఎక్స్పెక్ట్ చేసాం. బట్ రాకపోని నో ప్రాబ్లం. మనకు ఈ లోపు ఏదైనా అద్భుతం జరిగింది అనుకోండి, ఓకే, వీఆర్ హ్యాపీ, అంతే తప్పించి ఆ డేట్కి స్టిక్ అని అవ్వద్దండి, ఎవరు కూడా ఫిక్స్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ డేట్లో మేము పలానా టైంలో మనకు రావచ్చని మేము ఎక్స్పెక్ట్ చేసి 4 years జర్నీ చేసాం.
బట్ ఎవ్రీ టైం మన కంపెనీ ఏదో ఒక డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తూనే ఉంది. ప్లస్ ఇప్పుడు గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి మన కంపెనీ ఇంకా బయటకు రావడమే తప్పించి ఇంకా వేరే సోర్స్ లేదు. కాబట్టి కంపెనీ బయటకు రావడానికి చాలా సంసిద్ధంగా అన్ని కూడా తయారు చేసుకుంటూ ఉంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, 29వ తేదీ 30 తేదీల డేట్లు ఏవి ఖరారు పెట్టుకోవద్దండి. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసుకున్న దాంట్లో తప్పు లేదు. మనం అనుకుందాం, ఓకే పలానా టైం లోపు ఏదైనా పాపప్ వచ్చే అవకాశాలు ఉంటాయేమో చూద్దామని. ఎందుకంటే జరుగుతున్న వెబినార్స్ అన్ని కూడా అలా ఉన్నాయి కాబట్టి చాలా గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి వాటి బట్టి మనం అనుకోవచ్చు, ఓకే పలానా టైంలో రావచ్చు, పలానా ఎక్స్పెక్ట్ చేద్దాం, తప్పు లేదు. అంతేగాని వాటికే స్టిక్ అని అవ్వద్దండి. నేను 31st సెలబ్రేషన్ చేసుకుందామని కూడా ఖచ్చితంగా చెప్పగలిగాను. కానీ నేను చెప్పినటువంటి విషయానికి ఒకటి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, 30 తేదీ లోపు, 29 కాకపోవచ్చు, 30 కూడా కాకపోవచ్చు, 30 తేదీ లోపు ఎప్పుడన్నా కానివ్వండి మనకి ఓఎస్ కానీ లేదా పాపప్ కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా 31 తేదీ మన హిందూపురంలో సెలబ్రేషన్ చేసుకుంటామని ఆ ఫౌండర్లందరికీ కూడా నేను తెలపడం జరిగింది. అంతే తప్పించి మిమ్మల్ని ఏదో టెంప్ట్ చేయాలని, మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయాలని, మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కాదండి. ఎవరిని మేము ఏది ఎన్కరేజ్మెంట్ అంటే ఇట్లా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుని మనం మాట్లాడేట్లా కాదు. జస్ట్ ఇట్స్ అన్ ఎన్కరేజ్మెంట్ అంతే. మిమ్మల్ని జస్ట్ ఎన్కరేజ్ చేస్తున్నాను. మనం ధైర్యంగా హ్యాపీగా ఉండాలి. ఏ టైం అయినా ఎప్పుడైనా మనకు ఆన్ ప్యాసివ్ ఇకో సిస్టమ్ మన కళ్ళ ముందు రావచ్చు పూర్తి స్థాయిలో. ప్లస్ మనకు వెబ్సైట్ కూడా రావచ్చు, మనకి పాపప్ కూడా అందులో ఉండొచ్చు. పాపప్ తర్వాత యాష్ గారు కూడా మన ముందుకు మీటింగ్ ద్వారా రావచ్చు అని మనందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పు లేదు. అంతే తప్పించి ఆ వాటికే స్టిక్ అని అవ్వద్దండి. సార్ మీరు ఆ రోజు అలా చెప్పారే, సార్ మీరు అలా చెప్పారు, ఇంక జరగలేదు కదా సార్. అవునండి, మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎవ్రీ వీక్ మనకు వస్తున్న అప్డేట్స్ మేము ఎవ్రీడే చూసుకుంటూ మేము ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం. ఒక 6-7 రోజులు ఏం జరగబోవచ్చు, వచ్చే వారంలో ఏం జరగబోవచ్చు, ఈరోజు ఏం జరుగుతున్నాయి, నిన్నటి రోజు ఏం చెప్పారు, ఇవన్నీ మేము తీసుకొని ఆ విశ్లేషణాత్మకంగా మేమందరం కూడా వర్క్ చేస్తూ ఎవ్రీడే మీకు ఏదో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఈ రోజు వరకు మనందరం సేఫ్ జోన్లో నిలబడ్డాం. ఇంతవరకు మేము సహాయం చేస్తూ వచ్చాం కేవలం మీకోసం ఫౌండర్స్. కాబట్టి దయచేసి ఏ ఫౌండర్ కూడా ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే అవసరం లేదు. మన టైం వచ్చింది. గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లో ఆన్ ప్యాసివ్ హ్యాపీగా తన వరకు తను చేసుకుంటూ వెళ్తుంది. యాష్ ముఫరా గారు మన టెక్ బృందం వాళ్ళు చాలా అహర్నిశలు కష్టపడుతూ మన కోసం అతి త్వరలో మన ముందుకు తీసుకురాబోతున్నారనేది మాత్రం ఇది 100% నిజం. కాబట్టి అందుకే యాష్ గారు అన్నారు, మనం 100% కాదండి 3000% కాన్ఫిడెన్స్లో ఉన్నాం మనం అని చెప్పారు. అంత సక్సెస్ఫుల్గా వర్క్ని కంప్లీట్ చేసినారు. ఏవో ఇంకా గ్లోబల్ లాంచ్కి సంబంధించి ఏవో కొన్ని వర్క్స్ ఉంటాయి, వాటిని ఫినిషింగ్ చేస్తూ వస్తున్నారు. మనం కొద్దిగా వెయిట్ చేద్దాం, ఎప్పుడన్నా మన ముందుకు రావచ్చు అని చెప్పారు. కానీ ఈ డేట్లో వచ్చేస్తుంది, పలానా రోజులు వచ్చేస్తుంది. నో సెంటిమెంట్స్, నో డేట్స్ లేవు, సెంటిమెంట్స్ లేవు, ఏవీ లేవండి. జస్ట్ అప్డేట్ వస్తే యాష్ గారి నుంచి రావాలి, లేదా పాపప్ నుంచి రావాలి, లేదా మార్టీ గారు కానీ, క్రిస్ గారు కానీ, దిలాన్ సార్ కానీ, తర్వాత మైకల్ విలియమ్స్ సార్ కానీ, ఇలాంటి గొప్ప వ్యక్తులు మాత్రమే మనకు చెప్పాల్సి ఉంది. దయచేసి ఎవరి మాటలు పట్టించుకోవద్దండి. ఎవరన్నా చెప్తే ఓకే హ్యాపీగా స్వీకరించండి, అంతే తప్పించి వాటికి స్టిక్ అని అవ్వద్దండి. పలానా డేట్కి సార్ చెప్పారు, సార్ పలానా వ్యక్తి చెప్పారు, ఓకే నో ప్రాబ్లం. వాళ్ళు మీ మంచి కూర చెప్పి ఉంటారు, నో ప్రాబ్లం. ఆ డేట్ని స్వీకరించండి, అంతే తప్పించి దానికి స్టిక్ అని అవ్వద్దండి, ఫిక్స్ అయిపోద్దండి. యాష్ గారు మాత్రమే మనకి ఫిక్స్ చేస్తారు. కాబట్టి యాష్ గారి నుంచి వచ్చే వాయిస్, ఆయన నుంచి వచ్చే మెసేజ్ మాత్రమే మనకి మ్యాండేటరీ, ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవ్రీడే మీరు చేయాల్సిన మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే, ఎక్కువగా ఇంకోటి ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. ఆ వర్క్ కంటే ముందుగా ముఖ్యమైన విషయం, ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు నేను చెప్పడం ఏంటంటే, మన భారతీయుల మీద యాష్ గారికి ఎంతో ప్రేమాభిమానాలు ఉన్నాయండి, ఎస్పెషలీ మన ఇండియన్స్ మీద. ఎందుకంటే ఏదైనా ఒక వీడియో కంటెంట్, అది ఫేక్ కానీ రియల్ కానీ ఏదైనా కానివ్వండి, ఒకటి బయటికి ఏదైనా ఒక ఇమేజ్ వచ్చినా, ఒక వీడియో కంటెంట్ వచ్చినా, ఏదొచ్చినా ఎక్కువ మంది దాన్ని చూడడం అనేది, వ్యూవర్స్ అనేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో కంటే ఒక ఇండియాలో చాలా మంది రాగలుగుతున్నారు, చూడగలుగుతున్నారు అని చెప్పేసి యాష్ గారు ఒక సందర్భంలో మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇవాళ చాలా మంది లీడర్స్ కూడా చెప్తున్నారు ఇండియన్స్ ఇస్ అ గ్రేట్ పీపుల్ అని. ఎందుకంటే మనం ఇండియా వాళ్ళు చెప్పాం కదా, ఇంత పెద్ద క్రౌడ్ ఉండడం కూడా ఇండియాలోనే గ్రేట్ అండి. మన ఆన్పేసలో ఇండియన్స్ మాత్రమే, ఇండియా నుంచి ఉన్న ఫౌండర్షిప్ అకౌంట్స్ వచ్చి దాదాపుగా 8,64,434 మంది, 8,64,434 మెంబర్స్ ఉన్నారంటండి ఆన్పేసో ఫౌండర్ అకౌంట్స్.
లెక్క పెట్టుకోండి ఇంకా మనం ఏ రేంజ్లో ఉన్నాం అనేది. 14,27,483 మంది టోటల్ ఫౌండర్స్ అయితే వరల్డ్ వైడ్, 8,64,434 మంది ఫౌండర్లు కేవలం ఒక ఇండియాలో మాత్రమే ఉన్నాం. అందుకే యాష్ గారు ఒక సందర్భంలో ఇండియా ఈజ్ మై మదర్ ల్యాండ్ అన్నారు. ఎందుకంటే ఆన్ ప్యాస్ని ఎక్కువగా స్వీకరించిన వాళ్ళు, యాక్సెప్ట్ చేసిన వాళ్ళు, ఆయన ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఇండియాలోనే ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇండియన్స్ అంటే చాలా ప్రేమ. అందుకే మనందరం అంటే చాలా అభిమానం యాష్ గారికి ఇండియన్స్ అంటే. అలాంటి ఇండియన్స్ మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదండి. ఏవేవో నెగటివ్ ట్రోల్స్ పెట్టడం, దూషించడం, కంపెనీని విమర్శించడం, యాష్ గారి మీద చెడుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చేయకూడదు, తప్పు. చాలా పెద్ద వ్యవస్థలో ఉన్నాం. మన జీవితమే కాదు, మన తర్వాత తరాల వల్ల 4-5 తరాలు, 6-7 తరాలు జీవితాలను మార్చేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యవస్థని సృష్టించిన మహానుభావులు మన యాష్ ముఫరే గారు. అలాంటి గొప్ప వ్యక్తి గురించి, అలాంటి గొప్ప సిస్టమ్ మన జీవితంలోకి వస్తుంది అంటే మనం ఆ మధురమైనటువంటి క్షణాలని అనుభవించాలి అంటే మనం కొద్దిగా వేచి ఉండాల్సిందే. తప్పుగా భావించొద్దండి ఫ్రెండ్స్. మనం ప్రతిసారి మేము ఇట్లా ఆడియోస్ అని చేస్తూనే ఉన్నాం, వీడియో కంటెంట్స్ అని మీకోసం పెడుతూనే ఉన్నాం. కేవలం మీరు వీటిని అర్థం చేసుకుంటారని, ఆన్ ప్యాసివ్ యొక్క కెపాసిటీని, ఆన్ ప్యాసివ్ యొక్క వ్యవస్థని మీరు అర్థం చేసుకుంటారని, అందులోని సారాంశాన్ని తెలుసుకుంటారని మాకు తెలిసినటువంటి, మాకున్నటువంటి అనుభవంతో మేము ఈ విధంగా ఆడియోస్ని, వీడియో కంటెంట్లు చేసి మీకు అందిస్తున్నామండి. కేవలం మీకోసం. మాకు అర్థమైంది, మేము హ్యాపీ. ఎవ్రీ సెకండ్ వీఆర్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఆన్ ప్యాసివ్ ప్రాసెస్ని మేము ప్రతి సెకండ్ కూడా మేము ఎంజాయ్ చేస్తున్నాం విత్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. బట్ మీరు కూడా అలా ఉండాలి, అదే మా కోరిక. చాలా ఆనందపడే వ్యక్తులు ఎవరు తెలుసా? మనందరం కూడా పాజిటివ్గా ఉంటే మన CEO యాష్ ముఫరే గారు. నిజమండి. కాబట్టి మనకు మంచి రోజులు వచ్చే తరుణం అయితే అయ్యింది. గ్లోబల్ లాంచ్ ప్రాసెస్లో ఆల్రెడీ కంపెనీ వర్క్ చేస్తూ ఉంది. ఎవరి మాటలు వినకండి. డేట్స్ కూడా మేము ఏది కూడా ఇంకెప్పుడు కూడా అనౌన్స్ చేయం. అప్డేట్స్ వస్తే ఖచ్చితంగా చెప్తాం. అప్డేట్స్ వచ్చేంత వరకు పని బాగా జరుగుతోందని మీరందరూ గ్రహించాలి. బ్యాక్ ఎండ్ వర్క్ బాగా జరుగుతుందని గ్రహించాలి. మీరు ఎప్పుడైతే గూగుల్ సెర్చ్లో, అంటే క్రోమ్లో, గూగుల్ క్రోమ్ మాత్రమే యూజ్ చేయండి. గూగుల్ యాప్ యూజ్ చేయొద్దండి. గూగుల్ క్రోమ్ యూజ్ చేయండి. గూగుల్ క్రోమ్ యాప్ ఉంది కదా, అది యూజ్ చేయండి. గూగుల్ అని సెపరేట్ ఇంకోటి ఉంటుంది సెర్చ్ ఇంజన్, అది వద్దు, అవసరం లేదు మనకు. గూగుల్ క్రోమ్లోనే వెళ్ళండి. గూగుల్ క్రోమ్ నుంచి ఆన్ ప్యాసివ్ అని మీరు టైప్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీరు ఆన్ ప్యాసివ్ అని ఉంటుంది బ్లూ కలర్లో, దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకు onpassive.com వెబ్సైట్ ఓపెన్ అయ్యింది అంటే మన జీవితం మారినట్టే. ఇది గుర్తుపెట్టుకోండి. అదే మీకు అప్డేట్, అదే మీకు గొప్ప అప్డేట్. ఇది 100 కాదండి, 3000% అప్డేట్. ఎప్పుడైతే మీరు గూగుల్ క్రోమ్లో ఆన్ ప్యాసివ్ అని, మీరు ఓన్లీ ఆన్ ప్యాసివ్ అంతే, ఇంకా పక్కలో వేరే ఏవి వద్దు, జస్ట్ ఆన్ ప్యాసివ్ అనే క్యాపిటల్ లెటర్స్లో మీరు టైప్ చేసి ఎంటర్ కొడితే, సెర్చ్ క్లిక్ చేస్తే మీకు onpassive.com www.onpassive.com అని మనకు వెబ్సైట్ రావాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెబ్సైట్ థీమ్. ఓకే, అప్పుడు ఆ రోజు రియల్గా మన లైఫ్ మొదలైనట్టే. మన ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచ్కి వచ్చేసింది అని మనం గ్రహించాలి. మన జీవితాల్లో మార్పు ఖాయమని మనం గ్రహించాలి. అంతవరకు మనం పేషెన్స్గా, మన గ్రూప్స్లో వచ్చేవే కాకుండా ఇతరత్ర గ్రూపుల్లో కూడా చాలామంది లీడర్లు చాలా రకాలుగా కష్టపడుతున్నారండి. వాళ్ళు కూడా టైం, సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనకు చేరవేస్తున్నారు. మేమందరం కూడా అదే తపన పడుతున్నాం. మీకు ఏదో రకంగా సాటిస్ఫాక్షన్ చేయాలన్నదే మా తపన. అది కూడా అవాస్తవాలు కాకుండా వాస్తవాలతో మనం ముందుకు పోవాలని చాలా వరకు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే తరంగా మాకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని కూడా మేము జోడించి మీ వరకు చేరుస్తున్నాం. జరిగితే ఓకే, జరిగిపోతే ఇంకా ఓకే, ఇంకా హ్యాపీ, ఏం పర్లేదు. బ్యాక్ ఎండ్ వర్క్ జరుగుతోంది. ఈ లోపు కాలేదంటే నెక్స్ట్ అన్న అవుతుంది. మనం ఆలోచన చేద్దాం. ఓకే, చాలా పెద్ద వ్యవస్థ అండి. అన్ని గవర్నమెంట్లతో ఒప్పించి పని చేయడం అనేది ఇది చాలా గొప్ప విషయం. ఎప్పుడో మనకి అన్ని గవర్నమెంట్లు ఆమోదం కూడా తెలిపాయని చెప్పారు యాష్ గారు. మన భారతదేశంలో 29 రాష్ట్రాలలో కూడా మనం విజయం సాధించామని చెప్పారు లీగల్గా యాష్ గారు. అప్రూవల్ అయిపోయింది 29 స్టేట్లు కూడా. ఇండియన్ గవర్నమెంటే కాకుండా ఇండియన్ గవర్నమెంట్లో ఉన్నటువంటి 29 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ లీగల్ అథారిటీస్ అన్నింటిలో కూడా మనం గెలుపొందామని చెప్పారు. ఇక మన ముందు ఉన్నది ఒకటి గ్లోబల్ లాంచ్ మాత్రమే. అది కూడా ఎటువంటి ఆర్భాటం లేకుండా, హడావిడి లేకుండా సాదాసీదాగా చేసుకుని వెళ్ళిపోతారంట యాష్ గారు. గ్లోబల్ లాంచ్లో ఉన్నామనే విషయం కూడా మనకు తెలియకుండా జరిగిపోతుంది గ్లోబల్ లాంచ్.
రైట్, ఇది నిజమండి. కాబట్టి మీరు దయచేసి ఫౌండర్స్ మీరందరూ కూడా ఎవ్రీడే లాగిన్ లాగౌట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మన ముందున్న టాస్క్ ఏంటంటే లాగిన్ లాగౌట్ అవ్వడమే వెరీ వెరీ ఇంపార్టెంట్. లాగిన్ అవ్వండి, కొద్ది నిమిషాల పాటు ఆ అకౌంట్లో స్పెండ్ చేయండి, అన్ని కూడా ప్యానల్స్ చెక్ చేసుకోండి, తర్వాత బ్యాక్ ఎండ్ లాగౌట్ అయ్యి మనం వచ్చేసేయండి, పాపప్ చెక్ చేసుకోండి, బ్యాకప్ వచ్చేసేయండి. ఇలాగా ప్రతి ఒక్క అకౌంట్ని కూడా చెక్ చేసుకోండి. ఫౌండర్ అకౌంట్ని కావచ్చు, ఆన్ ప్యాసివ్ అఫిలియేట్స్ ఉన్నారు, మీరు కూడా అంతే, అఫిలియేట్స్ కూడా అఫిలియేట్ అకౌంట్ని చెక్ చేసుకోండి. నో ప్రాబ్లం, బీ హ్యాపీ డార్లింగ్. అందరం మనం బాగుపడే రోజులు దగ్గరలో ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు విన్. ఓకే, మనందరికీ కూడా మంచి రోజులు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పటి నుంచి మనం గమనించాల్సింది ఏంటంటే అప్డేట్స్ అంటే ఏంటంటే అప్డేట్స్ అనేది మార్టీ గారు, క్రిస్ గారు వెబినార్ ద్వారా చెప్పాలి, లేదా దిలాన్ సార్ చెప్పాలి, గ్లోబల్ ఎల్సీ లీడర్స్ చెప్పాలి, అఫీషియల్గా పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయాలి, లేదా మనకు పాపప్ రావాలి, అది లేదా మనకు ఆన్ ప్యాసివ్ క్లిక్ టైప్ చేసి సెర్చ్ బార్ కొట్టిన తర్వాత క్రోమ్లో అక్కడ మనకు onpassive.com వెబ్సైట్ రావాలి. ఓకే, అది లేదా యాష్ గారు మనకు మీటింగ్ది ఒక లింక్ పంపించేసేయాలి అఫీషియల్గా, యాష్ గారు మీటింగ్ జరగాలి. ఇవి గ్రహించాలి మనం. వీటిల్లో మాత్రమే మనకు అప్డేట్స్ వస్తాయి. ఇంక ఎవరి దగ్గర అప్డేట్స్ ఉండవు. ఎవరు చెప్పినా కూడా జస్ట్ మనకు సాటిస్ఫాక్షన్ చేయడం కోసం మాత్రమే చెప్తారు, నేను కానీ ఇంకెవరన్నా కానీ. అవన్నీ వద్దు. మేము ఎవరు చెప్పేది కూడా మీరు దయచేసి వినకండి. మన కంపెనీ నుంచి అఫీషియల్గా వచ్చేటువంటి న్యూస్ మాత్రమే మనం తీసుకుందాం, వాటి ఆధారంగానే మనం తెలుసుకుందాం. దయచేసి ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడో పాత వీడియోస్ అన్ని పెడుతున్నారండి, యాష్ గారు మాట్లాడుతున్నారు, యాష్ గారు లైవ్లోకి వస్తున్నారని, అవన్నీ కూడా ఫేక్. మనకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా యాష్ గారు రావడం అనేది అసాధ్యం. మనకు అఫీషియల్గా ఏదో ఒక లింక్ వచ్చేస్తుంది. తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే, మెయిల్స్ ఎవరికైనా వచ్చాయంటే మనం ఆన్ ప్యాసివ్ నుంచి మేము ఇట్లా మీకు మెయిల్ చేసామంటే మీరు లింక్ క్లిక్ చేయండి అని చెప్పినారంటే దయచేసి ఎవరు కూడా ఆ మెయిల్కి క్లిక్ చేయొద్దండి. మీ లీడర్ని కానీ మీ బ్లెస్సర్ని కానీ ఎవరిని సంప్రదించుకోకుండా మీరు సొంత నిర్ణయాలు తీసుకొని అటువంటి లింక్స్ని మీరు క్లిక్ చేయకండి. మీ అకౌంట్ హైజాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, హ్యాక్ చేసేస్తారు. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత మన 91 మనమందరం ఇండియాలో ఉన్నాం కాబట్టి +91తో వచ్చినటువంటి నంబర్స్ మాత్రమే మీరు రిసీవ్ చేసుకోండి. ఆ +372 420 ఇట్లాంటివి ఏమైనా వస్తే కూడా మీరు దయచేసి వేరే ఏమైనా వస్తే మీరు త్వరగా అటెంప్ట్ చేయకండి, కాల్స్ని కట్ చేసేసింది. నో ప్రాబ్లం, వాటి నుంచి మనకు వచ్చే నష్టం ఏం లేదు. ఓకే, మనల్ని హ్యాక్ చేయడానికి, మన ఫౌండర్ అకౌంట్స్ హ్యాక్ చేయడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సైబర్ నుంచి. మీరు జాగ్రత్తగా ఉండాలి, సైబర్ క్రైమ్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటూ మన అకౌంట్ని మనం లాగిన్ చేసుకుంటూ విషయాలు మనకి అప్డేట్స్ ఎక్కడొస్తాయో మీకు క్లారిటీగా చెప్పేశాను. యాష్ గారు డైరెక్ట్గా మనకు మీటింగ్ వచ్చి చెప్పాలి, లేదంటే మనకు పాపప్ రావాలి, లేదంటే మనకు ఆన్ ప్యాసివ్ అని మనం గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేసిన వెంటనే onpassive.com వెబ్సైట్ ఓపెన్ కావాలి, లేదా వెబినార్లో మనకు మార్టీ గారు కానీ, క్రిస్ గారు కానీ, లేదా రెడ్ గారు కానీ, మైకల్ విలియమ్స్ సార్ కానీ, జూలీ మ్యామ్ కానీ, మిను మెల్లర్, రాబ్లిన్ నకమోటో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు విషయం చెప్పాలి. వాళ్ళ నుంచి అఫీషియల్గా న్యూస్ రావాలి. ఆ వెబినార్లో వాళ్ళు పోస్ట్ చేయాలి అఫీషియల్గా. వాటిని ఆధారంగా మాత్రమే మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు డేట్. కానీ డేట్ ఎప్పటికీ కూడా యాష్ గారు ఇవ్వరు. ఉన్న పరంగా ఆకస్మికంగా గ్లోబల్ లాంచ్ చేయడమే జరుగుతుంది. ఇది వాస్తవం. మనం ఆల్రెడీ గ్లోబల్ లాంచ్లో ఉన్నామని తెలుసుకుంటాం, మనకు తెలిసిపోతుంది ఎస్ మేము గ్లోబల్ లాంచ్లో ఉన్నామని. ఓకే అండి, అన్ని వర్క్స్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా అయినాయని యాష్ గారు ఎప్పుడో చెప్పారు. డేటా కూడా మంది రికవరీ చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పారు. బ్యాక్ టు బేసిక్ నుంచి తీసుకొని వచ్చారు. మొత్తం ఎవ్రీథింగ్ రీస్ట్రక్చరింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ కూడా అయిపోయింది, మైగ్రేటింగ్ కూడా అయిపోయింది. ఇన్వెంటెడ్గా మనకి టూల్స్ని ఎలా ఫిక్స్ చేయాలో ఫిక్స్ చేసేసారు. ఇప్పుడు ఇన్నోవేటివ్గా మన ముందుకు రాబోతుంది గ్లోబల్ లాంచ్ ద్వారా. ఓకేనా ఫౌండర్స్, ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చాలా వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మరొకసారి ప్రతి ఒక్క భారతీయులకు కూడా శుభాకాంక్షలు అండి. అదే పనిగా నేను ఈరోజు మనం ఈ ఆడియో చేయడం ఏంటంటే, మన మార్టీ గారిది కూడా ఈరోజు, మార్టీ డికార్మో సార్ది కూడా గ్లోబల్ లీడర్ ఇది కూడా ఈరోజు బర్త్డే ఉంది. ఆయన కూడా మన అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు చాలా వండర్ఫుల్ డే మనందరికీ కూడా, గణతంత్ర దినోత్సవం కాబట్టి 75వ వార్షికోత్సవం కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఈరోజు మన దేశాన్ని గురించి, మన దేశ నాయకుల గురించి అట్లా తలుచుకుంటూ ఈరోజు జ్ఞాపకాలతో గడుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆన్ ప్యాసివ్ గ్లోబల్ లాంచ్ కోసం మనందరం కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయి. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనమే వాటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం.
వెరీ సూన్, వెరీ నియర్గా మనం గ్లోబల్ లాంచ్కి అయితే ఉన్నాం, ఇది ఖచ్చితం. కానీ ఏ రోజు ఏ క్షణం మన ముందుకు వస్తుందో తెలియదు. బట్ ఎప్పుడన్నా రావచ్చు అని చెప్పి మనకి ఎప్పుడో మన దిలాన్ సార్ గారు చెప్పారు. ఏ క్షణమైనా రావచ్చండి. ఈ రోజే రావచ్చు, ఈ క్షణమే రావచ్చు, ఇంకొక రోజులో రావచ్చు, 10 రోజుల్లో రావచ్చు, ఒక నెల లోపల రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు అని చెప్పారు. కాబట్టి అంత వర్క్ మన కోసమే కంప్లీట్ అవుతూ ఉంది. లెట్స్ వెయిట్ అండ్ సీ. వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విన్, వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఇంతటితో ఈ టాపిక్ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆన్ ప్యాసివ్, జై యాషర్, జై భారత్.